ఐపీఎల్ 2026లో జరిగిన ఈ మ్యాచ్ తర్వాత అందరి నోట ఒకే ప్రశ్న, డేవిడ్ మిల్లర్ ఏమనుకున్నాడు, ఎందుకు రన్ తీసుకోలేదు, ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్క రన్ తేడాతో ఓడిపోవడంతో ఈ ప్రశ్నలే చర్చగా మారాయి. కానీ ఈ డ్రామా మధ్యలో అందరి హృదయాలను గెలిచింది మాత్రం అక్షర్ పటేల్ చేసిన ఒక చిన్న జెస్చర్. బుధవారం అరుణ్ జైట్లీ స్టేడియంలో మిల్లర్ కోసం ఇది ఒక ఎమోషనల్ రాత్రి. కేవలం 20 బంతుల్లో అజేయంగా 41 పరుగులు చేసి ఆల్మోస్ట్ మ్యాచ్ను డీసీ వైపు తిప్పేశాడు. చివరి 2 బంతుల్లో 2 పరుగులు కావాలి. గెలుపు చేతిలో ఉన్నట్టే కనిపించింది. కానీ ఒక్క క్షణం మొత్తం మ్యాచ్ను మార్చేసింది. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో మిల్లర్ సింగిల్ తీసుకోలేదు. బౌండరీతో మ్యాచ్ ముగించాలనే నమ్మకం. కానీ చివరి బంతికి స్లో బౌన్సర్తో అతన్ని మోసం చేశాడు కృష్ణ. ఆ క్షణంలో మిల్లర్, కుల్దీప్ యాదవ్ కలిసి రన్ కోసం ప్రయత్నించారు. కానీ జోస్ బట్లర్ డైరెక్ట్ హెడ్తో గుజరాత్కు అద్భుతమైన విజయం అందించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ 209/8 వద్ద ఆగిపోయింది. కేవలం ఒక రన్ తేడాతో ఓటమి. ఆ సమయంలో మిల్లర్ పూర్తిగా షాక్లోకి వెళ్లిపోయాడు. అతని ముఖంలో కనిపించిన బాధ ప్రతి ఫ్యాన్ను తాకింది. కానీ అదే సమయంలో అక్షర్ పటేల్ చేసిన పని అందరి దృష్టిని ఆకర్షించింది. కెప్టెన్గా అతను మిల్లర్ దగ్గరకు వెళ్లి చేతిని పట్టుకుని భుజంపై చేయి వేసి అతనికి ధైర్యం చెప్పాడు. నువ్వు అద్భుతంగా ఆడావు అన్నట్టుగా అతని ప్రవర్తన కనిపించింది. ఒక కామెంటేటర్ చెప్పినట్టుగా ఒక కెప్టెన్ తన సైనికుడికి అతను ఎంత గొప్పగా ఆడాడో చెప్పిన క్షణం అది. ఇదివరకే గుజరాత్ టైటాన్స్ శుభ్మన్ గిల్, బట్లర్, వాషింగ్టన్ సుందర్ హాఫ్ సెంచరీలతో 210 పరుగులు చేసింది. చేజ్లో కేఎల్ రాహుల్ 92, నిస్సాంకా 41తో మంచి స్టార్ట్ ఇచ్చిన రషీద్ ఖాన్ వరుస వికెట్లు తీసి మ్యాచ్ను మలుపు తిప్పాడు. చివర్లో మిల్లర్ 106 మీటర్ల సిక్స్తో ఆశలు మళ్లీ పెంచి చివరి ఓవర్లో 23 పరుగులు తీసి మ్యాచ్ను చివరి బంతి వరకు తీసుకెళ్లాడు. చివరికి ఈ మ్యాచ్ను నిర్వచించినది ఒక మిస్ అయిన రన్ కాదు, ఒక కెప్టెనా హాలంతా చూపించిన మానవత్వం. గెలిచింది గుజరాత్ టైటాన్స్ అయినా హృదయాలు గెలిచింది మాత్రం అక్షర్ పటేల్ చేసిన ఆ జెస్చర్. ఏమంటారు? ఈ టాపిక్ పై మీ అభిప్రాయం కామెంట్ చేయండి. ఇలాంటి అనేక క్రికెట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.